జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి 2026 అని అంటే, ఈ వారం అంతా మీకు డైరెక్షన్ వారం అని చెప్పచ్చు. ఈ వారం తీసుకునే ఒక నిర్ణయం మీకు రాబోయే 3-4 వారాలకు ఉపయోగపడుతుంది. గురు లగ్నాధిపతిగా ఉన్నాడు, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్లో చాలా కీలకంగా ఉన్నాడు. శని ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ మీద కూర్చున్నాడు. కుజుడు సడన్ చేంజెస్ రిస్క్ మీద ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ మీద కూర్చున్నాడు. మంచి ఎఫర్ట్స్, రైట్ అసోసియేషన్ ఉంటే సక్సెస్ మీదే చెప్పచ్చు. ఇంకా పార్ట్నర్షిప్ ఆఫర్ వస్తుంది, వ్యాపారంలో ఉపయోగించుకోండి. బిజినెస్లో అగ్రిమెంట్ సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబ్లో టీం వర్క్ చాలా ముఖ్యం. మంచి చక్కగా డాక్యుమెంట్స్ అంతా కూడా చదివి సంతకాలు పెట్టండి ఆఫీస్లో ఏదైనా చేస్తే. ఆర్థికంగా ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంది. పార్ట్నర్షిప్ ద్వారా చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, కానీ చిన్న మాట పెద్ద ఇష్యూ అవ్వచ్చు, కాస్త జాగ్రత్త. కమ్యూనికేషన్స్ క్లియర్గా ఉండాలి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళకి అందరికీ కూడాను, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా అక్కడ అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో అసలు ఇబ్బంది పడకండి. ఇల్లీగల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీ ఉద్యోగం కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఎమోషనల్గా మాట్లాడి మీరు తొందరపడి నిర్ణయం తీసుకొని రిజిగ్నేషన్ ఇవ్వకండి. కొంచెం యాంగర్ని కంట్రోల్ చేసుకుంటే మీకు ఈ వారం చాలా బాగుంటుంది. ఇంకా రాజకీయంగా గ్రూప్ సపోర్ట్ పెరుగుతుంది. అలయన్స్ వల్ల బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి జాయింట్ ఫార్మింగ్, షేరింగ్ బెనిఫిట్స్ చాలా వస్తుందని చెప్పచ్చు. కోర్టు కేసులు సెటిల్మెంట్కి వెళ్తే ఛాన్సెస్ బాగున్నాయి. కాంప్రమైజ్ ద్వారా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్లో మోడరేట్ రిస్క్ ఉన్నాయి, కానీ స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి, F&O అవాయిడ్ చేయండి. ఇంకా విద్యార్థులు గ్రూప్ స్టడీ యూస్ఫుల్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. గైడెన్స్ తీసుకుంటే చాలా సక్సెస్లో ఉంటారు మీరు. ఆరోగ్యం, సడన్ ఇష్యూస్, ఇంజురీ అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, లేదా మెట్లు దిగేటప్పుడు లేదా నీళ్ళలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ జాగ్రత్త. ఇంకా ఈ వారం అంతా కూడా మీకు 50-50గా ఉందని కూడా చెప్పచ్చు. మీరు ఎవరితో కలుస్తారో అదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పరిహారం అంతా కూడా గురు భగవానునికి ప్రార్థన చేయండి, పసుపు దానం ఇవ్వండి. అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని భగవానునికి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం గురవే నమః అని ప్రార్థన చేయండి. శనగలు మాలగా వేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఒక ఆఫర్ వస్తుంది ఈ వారం, అది డిసిషన్ తీసుకోండి. ఈ వారం పెద్ద గ్రోత్కి స్టార్టప్గా అనుకోవచ్చు. ఈ వారం మీ విజయం మీ ఒక్కరి చేతిలో లేదు. మీరు ఎవరితో కలుస్తారో వారితో పాటు కలిసి ఉంటుంది కాబట్టి విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయం వస్తుంది.